వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నెక్కంటి సుబ్బారావు ఆచంట. నేను 60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పటికీ నేషనల్ అవార్డ్స్ 16 వచ్చినాయి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ 3 వచ్చినాయి. నేను ఎంతో వేల మంది రైతుల్ని, లక్షల మంది రైతుల్ని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఈ 4 రాష్ట్రాలని కూడా రైతులు వేల మందిని బాగు చేయటం జరిగింది. నాకు అట్లా రైతులకి కొత్త విత్తనాలు వస్తే పంపించి సేవ చేయటం నాకు అంత ఇష్టం. ఖర్చులు అయినా సరే పంపిస్తూ ఉంటాను. ఏ కొత్త రంగం వచ్చినా ఇప్పుడు కూడా అన్నీ చేస్తూ ఉంటాను. ఏగల్ అగ్రో వారికి ప్రేక్షకులకు మరొకసారి వందనాలు. ఇప్పుడు వ్యవసాయం చాలా ఆధునీకరణ అయిపోయింది. 60 సంవత్సరాల నుండే పద్ధతులు వేరు, ఇప్పుడు పద్ధతులు వేరు. అప్పుడు అంతా మాన్యువల్, మనుషుల ద్వారానే నాట్లు లాగాయితూ, కోత లాగాయితూ, కుప్పలేయటం లాగాయితూ అన్నీ మనుషుల ద్వారానే జరిగేవి. ఈ ఖర్చులు పెరిగిపోవటంతో యాంత్రీకరణ మీద చాలామంది కేంద్రీకరించారు. వాటికి హార్వెస్టర్స్ వచ్చినాయి, కోత యంత్రాలు. వాటి వల్ల రైతులకు ఎంతో ఉపకారంగా ఉంటుంది. ఖర్చులు తగ్గిపోయినాయి. ధాన్యం వెంటనే తడి ధాన్యం అమ్ముకునే పరిస్థితులు కూడా వచ్చినాయి. పొడి ధాన్యం ఎండబెట్టి అమ్ముకునే పరిస్థితులు కూడా వచ్చినాయి. ఇప్పుడు ధాన్యం ఎగరబెట్టి అక్కర్లేదు, మిషన్ కోస్తే ఎండబెట్టి పొడి ధాన్యం అమ్ముకోవచ్చు. అంతా ఆధునికం అయిపోయింది. కనుక ఇంకా ఆధునికం ఏంటంటే ఎదజల్లడం కూడా వచ్చింది, నారు పోయక్కర్లేకుండా. అలా కాకుండా బెంగాల్ నుంచి వేల మంది వస్తున్నారు, వెస్ట్ బెంగాల్ నుంచి. వాళ్ళు అంత మగవాళ్ళే. వాళ్ళు నాట్లేయటం ఎంత అనుభవం అంటే మిషన్ తోటి వేస్తే ఎంత లైన్ ప్లాంటింగ్ వస్తుందో అంత లైన్ ప్లాంటింగ్ వేసేస్తున్నారు. ఆ బెంగాల్ రైతులు వచ్చి లైన్ ప్లాంటింగ్ చక్కగా మొనకే ఇంత దూరం వాళ్ళు 10 కేజీలు విత్తనాలు సరిపోతున్నాయి. పూర్వం 30 కేజీలు ఎకరానికి వేసేవాళ్ళు. ఆ 30 కేజీలకు 10 కేజీలు విత్తనాలు వేస్తే వాళ్ళే నారు తీసుకుని వాళ్ళే నాట్లు వేయటం లైన్ ప్లాంటింగ్. లైన్ ప్లాంటింగ్ వల్ల ఉపకారం ఏంటంటే ఎక్కువ పిలక చేస్తుంది, చాలా మంచి దిగుబడులు వస్తున్నాయి. మొట్టమొదటి 1000 రూపాయలతో ప్రారంభించారు ఎకరానికి. ఇప్పుడు 4000 రూపాయలు అయింది ఎకరానికి నాట్లు వేయటానికి. నాట్లు వేసి వెళ్ళిపోతారు. 2 మనుషులు అయితే ఎకరం నాట్లు వేస్తున్నారు అనుకోండి, ఎంత గొప్ప. మన వాళ్ళైతే ఇక్కడ ఆడవాళ్ళు 6, 7 అవుతాయి ఎకరానికి. 2 మనుషులు అయితే వాళ్ళు ఎకరం వేసేస్తారు. 10 మంది వచ్చేస్తారంటే వాళ్ళు బ్యాచ్ 15 మంది బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఉండటానికి సౌకర్యాలన్నీ ఇస్తే వాళ్ళే ఉండి ఊళ్ళో వేసేస్తున్నారు. ఇప్పుడు 4000 అయింది ఎకరం, చక్కగా చేసి వెళ్తున్నారు. మోనకి 2, 3, 4 కన్నా ఎక్కువ వేయరు, బాగానే ఉంటుంది. వాళ్ళ వల్ల నాట్లు ఏంటంటే మన వాళ్ళు నాట్లు లోపల కంటే పెడతారు. ఇంచుమించు 2 అంగుళాలు 3 అంగుళాలు కిందకి దించుతారు. వాళ్ళు 1 అంగుళంలోనే పైన పెడతారు. ఆ వేరు వ్యవస్థ వెంటనే తిరిగి మనకి వెంటనే మొక్క బతుకుతుంది అన్నమాట. అదో ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది చాలా తేలిగ్గా అవుతుంది. ఖరీదు అయినప్పటికీ 4000 అయినప్పటికీ ఇక్కడ లోకల్గా అయినా మగ మనుషులు ఆడ మనుషులను పెట్టుకుంటే ఎకరానికి వాళ్ళు అంతే 4000 అవుతుంది. అంచేత పూర్వానికి ఇప్పటికీ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 1960 నాటికి అయితే ఎకరానికి 300 అయితే ఇప్పుడు ఎకరానికి 30,000. రెండవ పండుగ రబీకి ఎకరానికి 30,000, సార్వాకి 25,000 ఎకరానికి అవుతుంది. ఎరువులు, పురుగు మందులు, మనుషులు అన్నీ కలిపి, హార్వెస్టర్స్ అందరికీ కలిపి. ఇప్పుడు ఈ కలుపు వ్యవస్థ గురించి రైతులకు నేను తెలియపరిచే విషయం ఏంటంటే కలుపు మందులు ఎన్నో రకాలు వచ్చినాయి. 2,4-D లాగాయితూ, ల్యాండెక్స్ పవర్ లాగాయితూ, కౌన్స్ యాక్టివ్ లాగాయితూ, ఇవన్నీ కూడా కలుపు మందులు లేటెస్ట్గా వచ్చినాయి. ల్యాండెక్స్ పవర్ అనేది నాట్లేసిన 3వ రోజున వేయాలి. ఒక ఎకరానికి అంతా ఒక 5 కేజీలు అయితే సరిపోయేది. ఇప్పుడు 2,4-D ఇది చాలా ప్రమాదకరమైన మందు. ఇది ఏ కలుపునో చంపేస్తుంది. కాలువగట్లు, గడ్డి అన్నీ కూడా చంపేస్తుంది, ఏదైనా చేస్తుంది. ఈ కౌన్స్ యాక్టివ్ తర్వాత ఇంకొక మందు కూడా వచ్చింది. 2 కలిపి స్ప్రే చేస్తే నాట్లు వేసిన 25 రోజుల వరకు కూడా ఆగొచ్చు. 15-25 రోజులు కలుపు మందు వచ్చింది. కలుపు మొక్క వచ్చిన తర్వాత అది కొడితే
మొక్క కలుపు వాడిపోతుంది, బాగా పనిచేస్తుంది. కానీ వీటి వల్ల మన ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, ఈ కలుపు మందు వల్ల క్యాన్సర్ బారిన పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. ఎంత ప్రమాదకరమైన మందో చూడండి. ఈ 2,4-D అదేని 2,4-D గురించే రాస్తారు పేపర్లో. క్యాన్సర్ బారిన పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. మరి అది ప్రతి రైతు కొట్టేస్తున్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అసలు ఇప్పటికి 100కి 80 ఎకరాలు 90 ఎకరాలు రైతులు కౌలుకి ఇచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలు చదువుకుని ఇతర దేశాలు వెళ్ళిపోవటం, హైదరాబాద్, బెంగళూరు, పూనా ఇలాంటి చోటికి ఉద్యోగాల గురించి వెళ్ళిపోవటం. అంచేత ఇంక పెద్దవాళ్ళు అయిపోయి రైతులు చేయలేక పిల్లల దగ్గరికి వెళ్ళిపోవటం, కౌలుకి ఇచ్చేస్తున్నారు. 2 పంటలు ఉన్న చోట ఎకరానికి 30 బస్తాలు 28-30 బస్తాలు కౌలు ఇస్తున్నారు. అలా అవడం వల్ల 100కి 80 ఎకరాలు కౌలుదారు చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఆ కౌలుదారుడు చదువుకున్నవాడు అవ్వటం పోవటం వల్ల ఎరువుల షాపు వాళ్ళు వాళ్ళకి ఏమేం కొట్టాలో చాలా అధికంగా ఎరువులు, అధికంగా పురుగు మందులు కూడా ఇచ్చేస్తున్నారు. ఆ రైతుకి తెలియదు, ఆ మందు పేరు ఏంటో తెలియదు, కౌలు రైతుకి ఏం చేయాలో తెలియదు. పెట్టుబడి పెట్టాడు కనుక ఎరువుల షాపులో అప్పు తీసుకుని పంట వచ్చిన తర్వాత డబ్బు కడతాడు వడ్డీతోటి. ఆ రకంగా షాపుల వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకొని ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ కూడా వాడేస్తున్నారు. ఈ పురుగు మందుల షాపు వాళ్ళు మరి వాళ్ళు అమ్ముకోవాలి కనుక వాళ్ళ వ్యాపారం ఉంటుంది కనుక లక్షల కోట్లు పెట్టుబడి పెడతారు కనుక ఆ కలుపు మందులన్నీ, ఎరువులు అన్నీ కూడా పురుగు మందులు ఏ పురుగు ఏది వాడాలో అన్నీ కూడా వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే కొట్టేస్తున్నారు. 100కి 20 ఎకరాలు 100కి 10 ఎకరాలే సొంత రైతులు చేస్తున్నారు. వాళ్ళకంత చదువుకున్న వాళ్ళు కనుక, విజ్ఞానవంతులు కనుక, అనుభవం ఉంది కనుక ఆ రకంగా వాళ్ళు కొంచెం ఎరువులే తగ్గించి, ఇప్పుడు నాలంటాడు అనుకో, నేను చాలా ఎరువులు తగ్గిస్తాను, పురుగు మందులన్నీ చాలా తగ్గిస్తాను. వాళ్ళు 10 స్ప్రేయింగ్లు 20 స్ప్రేయింగ్లు కూడా ఇచ్చిన మనుషులు ఉన్నారు. నేను 4 స్ప్రేయింగ్లు ఇస్తాను నార్మల్గా అయితే కోత వరకు. అలా చేస్తే కొంతవరకు భూమి సారవంతం పోదు, ఎరువుల ఖర్చు తగ్గుతుంది, పురుగు మందు ఖర్చు తగ్గుతుంది. అందుచేత ఈ కలుపు మందులు వాడటం వల్ల వచ్చే ప్రమాదం అంతా ఇంత కాదు. సరే, యూరియా పొటాష్ అంటారు, అది భూమికి ఆహారం కానీ మొక్కకి ఆహారంగా కావాలి కనుక తప్పదు అది. ఈ కలుపు మందులు, పురుగు మందులు ఎకరానికి 20 స్ప్రేయింగ్లు ఇస్తున్నారండి. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆ బియ్యం తింటే ఎంత ప్రమాదకరం. ఇదివరకంటే ఆహార కరువు ఉండి అప్పుడు ఆహారం లేక జనం చనిపోయేవారు కనుక అప్పుడు ఆహారం అవసరం వచ్చి కేంద్ర ప్రభుత్వం IRA అది కొత్తవి తీసుకొచ్చి మొట్టమొదటి గ్రీన్ రివర్స్ ఈ గ్రామం 1960లో చేశాను. నా చిన్న వయసు 20 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పటికి నేటి ఏ కొత్త రకం వచ్చినా ఈ రకాలన్నీ రైతులకు నేను ఇస్తూ ఉంటాను. ఒక్కొక్క కేజీ ఫ్రీగా చొప్పున కూడా 5,000 మంది 6,000 మందికి ఇస్తూ ఉంటాను. ఆ తర్వాత వాళ్ళకి ఎకరాల్లో కావాలంటే సీడ్ ట్రాన్స్పోర్ట్లో పంపిస్తున్నాను. ఇది నేను చేసే సేవ. ఈ కలుపు మందులు కనుక వాడకం తగ్గించుకోకపోతే చాలా ప్రమాదం ఉంది కనుక కలుపు మందులు చాలా వాడుకోవాలని చెప్పి ప్యాట్ షాప్కి నేను మనవి చేస్తున్నాను. నారుమడికి కూడా కలుపు మందు వాడక్కర్లా. 10వ రోజున ఫిరోడాన్ 3G సెంట్కి 10 సెంట్లకి కేజీ చొప్పున వేస్తే ఇంకే పురుగు రాదు దానికి. నారుమడికి కాంప్లెక్స్ ఎరువులు వాడకూడదు, ఓన్లీ యూరియా పొటాష్ 10వ రోజున 18 రోజులకి ఎదిగిపోతుంది. Like and subscribe Eagle Media Works.